చాలా పథకాలు ఇవి అవి అనౌన్స్ చేస్తున్నారు. కానీ మా మీద దుష్ప్రచారం ఇంకోటి ఏంటంటే అండర్ గ్రౌండ్ జరుగుతున్నది ఏంటంటే మేము టీఆర్ఎస్ ఒకటే, మేము టీఆర్ఎస్ అసలే కాదు. ఎన్నో సందర్భాలలో కాంగ్రెస్ ఇంకా టీఆర్ఎస్ ఒకటే అని, అంటే ఇప్పుడు పేరు మారిన బీఆర్ఎస్ ఒకటే, కానీ మేము ఎప్పుడు కూడా కాము. మా మీద ఆరోపణలు ఏంటంటే మేము లిక్కర్ కేసులైనా కాళేశ్వరం మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది పైసలు, ఎస్పెషలీ ప్రత్యేకంగా కాళేశ్వరం మీద అవి కేంద్ర ప్రభుత్వం పైసలు కావు, అవి రాష్ట్ర ప్రభుత్వం పైసలు. అయితే ఎవరు చర్యలు తీసుకోవాలి? చర్యలు తీసుకునే బదులు దాన్ని కోల్డ్ స్టోరేజ్లా కనీసము స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్న ఏబీసీనన్నా, యాంటీ కరప్షన్ బ్యూరోనన్నా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం కింద సిట్నన్నా దాంతో ఇన్వెస్టిగేట్ చేసినా ఎంతో అంత బాగుండేది. కానీ దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీకి పంపించి కోల్డ్ స్టోరేజ్ అంటే 30 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారికి హాలిడే ఇచ్చినట్టు. వాళ్ళు చేయాలేంది వాళ్ళతోటి సాధ్యం కాకుంటే సిబిఐకి ఒక లెటర్ రాయాలి. ఎందుకంటే పోయిన ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది ఏంటంటే సిబిఐ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ విషయాలలో ఇన్వెస్టిగేషన్ చేయాలంటే వాళ్లకు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ ఇవ్వండి, లెటర్ అని రాయండి, అది ఇయ్యరు, ఇన్వెస్టిగేషన్ చేయరు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి పంపితే మీ అందరికీ తెలుసు. మేము ఒక్కరేమే ఉంటాం ఇక్కడ, తప్పనిసరిగా గెలుస్తున్నాము. ప్రజలకు క్లారిటీ ఉన్నది. అందుకే చేవెళ్లకు మోడీ గ్యారంటీ అండ్ మోడీ గారికి చేవెళ్ల గ్యారంటీ. ధన్యవాదాలు.